వెల్కమ్ టు హనీ మమ్మీ కిచెన్. నేను చూడండి ఏం చేస్తున్నాను, క్యాబేజీ పకోడీ చేస్తున్నానండి. పప్పు ఆకుకూర వండాను, దానిలోకి నంచుకోవటానికని చేస్తున్నాను. షైనీ ఇంట్లో ఉంది, సమయానికి వీడియో కూడా తీయమంటున్నాను. చూడండి ఒకసారి. సాల్ట్ ఇది కడిగేసి వడకట్టేసి పెట్టుకున్నానండి. కొంచెం సాల్ట్, చూడండి శనగపిండి మనం చూసుకొని సుమారుగా ఇట్లా వేసుకోవటమేనండి. నేను అట్లాగే వేసుకుంటాను. క్రిస్పీగా ఉండటం కోసం కొంచెం 1 స్పూను బియ్యం పిండి. దీనిలో కలర్ కోసం పసుపు. ఫుడ్ కలర్స్ ఉంటున్నాయి కానండి, వాడవాకండి, లివర్కి మంచిది కాదంటండి. అందుకే నేను వాడటం ఎప్పుడో మానేశాను. కొంచెం 1 స్పూను కారం, ఒక స్పూను జీలకర్ర. సింపుల్గా చేసుకోవచ్చండి క్యాబేజ్ పకోడీ. ఏం లేదు, ఉల్లిపాయకి బదులు క్యాబేజ్ వేసుకోవడం అంతే. ఎన్ని వేసేసుకొని ఇట్లా కలిపేసుకోవటమేనండి. కొంచెం వాటర్ వేసుకుందాం. కొంచెం వాటర్ ఇట్లా చల్లుకొని, తడి కావాలి కదా కొంచెం ముద్ద అవటానికి, ఇట్లా కలిపేసుకొని ఇప్పుడు దీనిలో కొంచెం కరివేపాకు వేస్తానండి. నేను కడిగి ఆరబెట్టుకున్నాను, కారం కొడదామని. అది కొంచెం తీసుకొచ్చి చాలు, బాగుంటుంది స్మెల్ కూడా. కలిపేసుకొని స్టవ్ మీద ఆయిల్ పెట్టేశానండి, ఆల్రెడీ హీట్ అయింది. ఇంక ఇది వేసేసుకుందాం. ఇట్లా పొడిగా ఇట్లా వేసుకోవటం ఒక్కొక్క వచ్చేసి. ఇట్లా క్రిస్పీగా సౌండ్ వస్తుంది చూసారండి, అప్పుడు తీసేసుకోవటమే. మా పిల్లలు క్యాబేజ్ తినరండి, అందుకని ఇట్లా చేస్తానన్నమాట, తింటారని. కర్రీ చేస్తే అసలు పేచీలు అన్నమాట. చూసారండి, మళ్ళీ తర్వాత వేస్తున్నాను కదా, మళ్ళీ ఒకసారి మొత్తం ఇట్లా కలుపుకోవాలి. కలుపుకుంటే పిండి ఏమన్నా అడుగుకెళ్ళినా మొత్తం కలిసిపోద్ది. మళ్ళీ కొంచెం ఒకసారి అట్లా కలిపేసుకొని మీకు ఒక విషయం చెప్పనండి. ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోతున్నాయి కదా, ఇంకొంచెం ఫ్రై అవ్వాలి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఆయిల్ హీట్గా ఉంటుంది కాబట్టి ఈ హీట్ సరిపోద్ది. మనకి కొంచెం గ్యాస్ కలిసి వచ్చిద్దండి ఇట్లా చేయటం వల్ల. ఈ హీట్కి ఇది ఫ్రై అయిపోద్ది.
స్టవ్ ఆఫ్ చేసానేమో. కట్టేసండి. ఇప్పుడు కొంచెం 4 పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. ఇంకోటి ఫ్రై అయ్యి బాగుంటాయి. దీనిలో నంచుకొని తింటానికి మనకి బాగుంటాయి. పచ్చిమిరపకాయ బాగా వేసింది. ఇది నంచుకోవటానికి బాగుంటుంది. చూసారండి ఎంత బాగుందో క్యాబేజీ పకోడీ. 65 అనాలో మరి పకోడీ అనాలో. సౌండ్ కూడా బాగా వస్తుంది. చూడండి, అది పప్పులోనైనా నంచుకోవచ్చు, దీనిలోనైనా నంచుకోవచ్చు. కరివేపాకు కూడా క్రిస్పీగా ఉంది, బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, బాగుంది. పిల్లలు తిన్నప్పుడు ఇట్లా చేస్తే తింటారు పిల్లలు. చూడండి ఎంత బాగుందో, చూడటానికి బాగుంది, టేస్ట్ బాగుంది. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 498 మంది సబ్స్క్రైబ్ చేశారండి. అందరికీ చాలా థ్యాంక్స్ అండి. 500 అయ్యాక మీకు మంచి వీడియో చూపిస్తా మీకోసం. సరేనండి, ఉంటామండి, బాయ్.